హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇండికేటర్స్ అనమాట. ఇవి ఫ్రీ ఇండికేటర్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీతో సంబంధం ఉండదు అనమాట. ఇవేంటంటే జస్ట్ మన వర్క్ని ఇంకొంచెం సింప్లిఫై చేయడానికి, ఇంకొంచెం ఈజీ చేస్తాయి అనమాట వర్క్ని. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక షార్ట్ కట్ లాంటిది అనమాట. సో డెఫినెట్లీ వీడియో చూడండి, మీకు ఇందులో ఏమైనా డెఫినెట్లీ యూజ్ అవుతాయి. ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ యూజ్ అవుతాయి. సో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ ఇండికేటర్స్ కావాలంటే మీరు నేను ఇప్పుడు నేమ్స్ చెప్తాను, మీకు ఇక్కడ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఇవే. సో మీకు కావాలంటే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఆర్ మీకు ఇంకా ఫైండ్ అవుట్ కాకపోతే జస్ట్ నాకు డిస్కౌంట్లో అయితే మెసేజ్ చేయండి, నేను డైరెక్ట్ లింక్స్ మీకు షేర్ చేస్తాను. మీకు తెలిసిందే కదా, మన టెలిగ్రామ్ అకౌంట్ అయితే బ్యాన్ అయిందనమాట. బ్లాక్ చేశారు టెలిగ్రామ్ వాళ్ళే, ఎవరో రిపోర్ట్స్ కొట్టడం వల్ల. సో మనం డిస్కౌంట్ లింక్ అయితే ఓపెన్ చేసాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ కావాలన్నా, మెంటర్షిప్ గురించి డౌట్స్ ఉన్నా, ఆర్ ఏదైనా అకౌంట్ రిజిస్ట్రేషన్ కానీ, అకౌంట్ పేమెంట్స్ కానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా, పర్సనల్ డౌట్స్ ఉన్నా, ఆర్ ఫారెక్స్ ట్రేడింగ్ సంబంధించి ప్రాప్ ఫండ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు అక్కడ టెక్స్ట్ చేయండి. సో అక్కడైతే అవైలబుల్గా ఉంటారు. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి ఏషియన్ సెషన్ రేంజ్ అనమాట. సో ఇది ఏంటంటే సెషన్స్ అనమాట. మనకి ఏషియన్ సెషన్, లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్ ఉంటుంది కదా, వాటిని కొంచెం ఈజియర్ చేస్తాయి అనమాట. సో ఇండికేటర్ అయితే ఇదేంటంటే జస్ట్ కిల్ జోన్స్ చూపిస్తాయి అనమాట. మీరు చూసుకుంటే ఏషియన్ సెషన్ 5:30 స్టార్ట్ అవుద్ది, ఆర్ 11:30 వరకు. సో కిల్ జోన్సే చూపిస్తాయి ఆల్మోస్ట్. సో చాలా మంచిగా యూజ్ అవుద్ది. సో లండన్ సెషన్ చూసుకుంటే 12:30 నుండి ఓకే ఇక్కడ 4:30 వరకు. సో 1 అవర్ ముందుగా ఉంది. ఇది కూడా అంతే 5:30. న్యూయార్క్ వచ్చేసి 5:30 నుండి నైట్ 9:30 వరకు. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీకు పిప్స్ కూడా చూపిస్తుంది. ఏషియన్ సెషన్ ఎన్ని పిప్స్ మూవ్ అయింది, లండన్ సెషన్ ఎన్ని పిప్స్ మూవ్ అయింది, న్యూయార్క్ సెషన్ ఎన్ని పిప్స్ మూవ్ అయింది, ఇది కూడా చూపిస్తుంది. ఆర్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలో అవి ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ కనబడతాయి అనమాట. మీకు కావాలనేది ఎంత రేంజ్ మూవ్ అయింది అనేది ఇండికేటర్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి న్యూస్ అనమాట. ఇది నాకు పర్సనల్లీ చాలా ఇష్టం అనమాట. న్యూస్ మనకి కావాలంటే ట్రేడింగ్ వ్యూలోనే ఈవెంట్స్ అని ఉంటుంది, మీరు అదైనా ఆన్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ఇంకొంచెం బెటర్గా ఉంది. సేమ్ మనకి ఫారెక్స్ ఫ్యాక్టరీ పక్కన పెట్టుకున్నట్టే ఉంది ఎకనామిక్ క్యాలెండర్ అనేది. సో న్యూస్ అనమాట. ఈవెన్ మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. పర్సనల్లీ నాకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా దాన్ని సింక్ అయిపోద్ది అనమాట. ఓకే, బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు దానికి సింక్ అవుద్ది. బట్ మీరు ఇక్కడ సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే న్యూస్ 2 degrees అనమాట. ఈ ఇండికేటర్ నేమ్ వచ్చేసి ఇక్కడ వచ్చిన సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది ఇన్బిల్ట్గా మనకి ఏంటంటే UTC -4తో వస్తుంది, అంటే న్యూయార్క్ టైం జోన్తో వస్తుంది. మనం ఇక్కడ ఏంటంటే 5:30 + 5:30కి అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా మనకి సింక్ అయిపోద్ది. సో మనకి ఏంటంటే మీకు ఎలాంటి చేంజెస్ కావాలంటే అలాంటి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. హై ఇంపాక్ట్ కావాలా, మీడియం, లో, ఆర్ మనకి న్యూ హాలిడేస్ ఉంటాయి కదా, అవి మీకు ఏ కరెన్సీ పేరులో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కరెన్సీ పేరు ఓపెన్ చేస్తే, USDJPY ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన న్యూసే చూపిస్తుంది అనమాట. ఆ రోజు ఏముంది అది. సో అట్లాగే మీకు ఈ రోజుది కావాలా, ఈ వీక్ అంతటిది కావాలా, అలా మీరు ఏ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఈ టైం జోన్స్ అయితే సెట్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఇది సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో చాలా బాగుంది న్యూస్ ఇది కూడా. సో దీని లింక్స్ కూడా మనకి డిస్కౌంట్ గ్రూప్లో ఉంటాయి. సో అది కావాలంటే మీరు టెక్స్ట్ చేయండి, ఆర్ ఇక్కడ నేమ్ చూసుకోండి, న్యూస్ 2 degrees అని. సో నెక్స్ట్ వన్ మంత్ అండ్ వీక్ బ్రేక్ అనమాట. ఇది చూడండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్ట్రాటజీ టెస్ట్ చేస్తున్నాను. లెట్స్ సే నేను 100 క్యాండిల్ యూజ్ చేస్తాను. సో 100 క్యాండిల్ ఒక మంత్లో ఎన్నిసార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ USDJPY కరెన్సీ పేరు ఇక్కడ చూడండి, 1 జూలై నుండి 1 ఆగస్ట్ వరకు చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే ఒక 100 క్యాండిల్ కనిపించింది, ఆర్ ఇంకొక నాకు ఎంట్రీ పాయింట్ కనిపించింది, ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ కనిపించింది. సో ఇలా నేను చూసుకోవచ్చు అనమాట. అంటే ఒక మంత్లో నాకు ఎన్ని ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ఆర్ ఒక మంత్లో ఏ ప్రైస్ యాక్షన్ జరుగుతుంది. మంత్ అనే కాదు, మీరు వీక్లీ కూడా చూసుకోవచ్చు. వీక్లీ నేను ఇక్కడ ఆఫ్ చేశాను, కానీ మీరు ఇక్కడ వీక్లీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ వీక్ బ్రేక్స్ అని ఉంటాయి. సో అది సెట్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ వీక్ బ్రేక్స్ అయితే వస్తాయి. నేను ఆఫ్ చేశాను ప్రెసెంట్, అందుకు మీకు రావట్లేదు. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి. చూసారు, ఇక్కడ మీకు మంత్లీ బ్రేక్స్ అండ్ వీక్లీ బ్రేక్స్ కూడా కనబడతాయి. సో ఈ మంత్లీ అండ్ వీక్లీ బ్రేక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇండికేటర్ నేమ్ వచ్చేసి మంత్ అండ్ వీక్ బ్రేక్స్ వచ్చేసి ICOSTAN అనమాట. వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒకసారి చెక్ చేయండి. న్యూస్ వచ్చేసి 2 degrees అండ్ ఏషియన్ సెషన్ రేంజ్ వచ్చేసి జాబ్ మింటి. అండ్ లాస్ట్ వన్ హైయర్ టైం ఫ్రేమ్ ఇది ఆఫ్ చేస్తున్నాను. ICT FADI అనమాట. ఇది ఒక ఇండికేటర్, చాలా బాగుంటుంది ఇండికేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే, మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేవి పక్కనే చూపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అవర్లో ఉన్నాను, పద్దాగా నాకు డైలీకి షిఫ్ట్ అవ్వడం, 4 hours షిఫ్ట్ అవ్వడం, ఇది నాకు ఇరిటేషన్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 4 hour ఆన్లో ఉంది కదా, 4 hour తర్వాత నాకు ఆటోమేటిక్గా పక్కన డైలీ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా దీంతో పాటు సింక్ అవుద్ది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది.
మీ కావాల్సినట్టుగా మీరు మోడిఫై చేసుకోవచ్చనమాట అండి. మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు ఏ టైమ్ ఫ్రేమ్‌లో కనిపించాలి, ఏ టైమ్ ఫ్రేమ్‌లో కనిపించకూడదు. ఆర్ మీకు 50 మినిట్స్‌లో నాకొద్దు, 1 అవర్ వద్దు, నాకు ఓన్లీ డైలీ కావాలి. సో, అలా మీకు ఫెయిర్‌వెల్ గ్యాప్స్ కూడా ఉంటాయనమాట. ఆటోమేటిక్‌గా ఫెయిర్‌వెల్ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి చూడండి. సో, ఫెయిర్‌వెల్ గ్యాప్స్ కూడా ఆటోమేటిక్‌గా ఇదనేది డ్రా చేస్తదనమాట. సో, సో మెనీ వాల్యూమ్ ఇంబాలెన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. మీకు ఏ టైమ్ ఫ్రేమ్‌లో కావాలో అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా యూజ్ అవుద్ది. మీకు ఒక టైమ్ ఫ్రేమ్ కాదు, ఎన్ని టైమ్ ఫ్రేమ్స్ కావాలంటే ఇప్పుడు మీకు డైలీ, 4 అవర్ ఏ టైమ్ ఫ్రేమ్ కావాలంటే ఆ టైమ్ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ 4 ఇండికేటర్స్ అయితే నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. సో, మీకు డెఫినెట్‌లీ యూజ్ అవుతాయి. ఇది స్ట్రాటజీతో సంబంధం లేదు. రెగ్యులర్‌గా అందరూ యూజ్ చేసుకునేది. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్ మీకు కావాలంటే డిస్కార్డ్ గ్రూప్ ఉంది కదా! సో, డిస్కార్డ్‌లో నాకైతే టెక్స్ట్ చేయండి. నేనైతే మీకు డైరెక్ట్ లింక్స్ అయితే షేర్ చేస్తా పర్సనల్‌గా. యాహ్! సో, వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.